ఐపీఎల్ 2025 సీజన్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా? ప్లేయర్లకు హైదరాబాద్ వ్యాపారవేత్త ఖరీదైన బహుమతులు ఇచ్చాడా? అందుకే బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు వార్నింగ్ ఇచ్చిందా? ఇంతకీ ఆ హైదరాబాద్ వ్యాపారవేత్త ఎవరు? బీసీసీఐ వార్నింగ్ ఇచ్చేంతగా అసలు ఏం జరిగింది? ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ వచ్చిన ఆరోపణలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ సీజన్లో ఫిక్సింగ్ కు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టడంతో బీసీసీఐ అలర్ట్ అయింది. వెంటనే ఐపీఎల్లోని 10 ఫ్రాంచైజీలకు వార్నింగ్ నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్త జట్ల ఆటగాళ్లు, కోచ్లు, సపోర్ట్ స్టాఫ్, కామెంటేటర్లను సైతం వదలకుండా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు బీసీసీఐకి చెందిన యాంటీ కరప్షన్ సెక్యూరిటీ యూనిట్ ఏసీఎస్యూకి కీలక సమాచారం అందింది. పుంటెర్స్ బుకీలతో అతడికి సంబంధం ఉన్నట్లు తెలిసిందే. అతడు ఇప్పటికే పలు వివాదాస్పద కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు రికార్డులు ఉన్నాయని సమాచారం. అలాంటి వ్యక్తి ఐపీఎల్ టీంలతో సంబంధం ఉన్న వ్యక్తులను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు ఏసీఎస్యూకు తెలిసిందట. వ్యాపారవేత్తలతో ఏవైనా సంభాషణలు జరిపితే తమకు నివేదించాలని ఏసీఎస్యూ కోరిందట. హైదరాబాద్ కు చెందిన సదరు వ్యాపారవేత్త ఖరీదైన గిఫ్టులు, ఆభరణాలతో బుట్టలో పడేస్తాడని ఏసీఎస్యూ తెలిపింది. ఇప్పటికే ఆ వ్యాపారవేత్త కొంతమంది ప్లేయర్లకు, కోచ్లను కలిసి ఖరీదైన గిఫ్టులు కూడా ఇచ్చినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అభిమానిని అని చెప్పుకుంటూ ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్స్ కి వెళ్తాడంట. ఇప్పటికే అలా కొంతమందిని కలిశాడని, వారిని ప్రైవేటు పార్టీలకు కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల కుటుంబాలను కూడా కలిసి ఖరీదైన బహుమతులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు అని సమాచారం. అంతేకాదు సదరు వ్యాపారవేత్త ప్లేయర్లు, కోచ్లకు ఉన్న బంధువులను సోషల్ మీడియా ద్వారా కూడా సంప్రదించే ప్రయత్నాలు చేస్తున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే సోషల్ మీడియాలో కూడా ఎవరైనా వ్యక్తి సంప్రదిస్తే జాగ్రత్తగా ఉండాలని, వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని బీసీసీఐ కోరింది. ఇలాంటి ఆన్లైన్ కాంటాక్ట్స్ ఫిక్సింగ్ కు దారితీసే అవకాశం ఉందని ఏసీఎస్యూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇంతకీ ఐపీఎల్ ఆటగాళ్లకు గాలం వేసిన హైదరాబాద్ కు చెందిన ఆ వ్యాపారవేత్త ఎవరై ఉంటారని అంతా ఆరా తీస్తున్నారట. అటు క్రికెట్ ప్రేమికులే కాదు, ఇటు రాజకీయవేత్తలు సైతం ఆయనెవరో అని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారట.